జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలని ఆపేసినట్లు విచారణ సందర్భంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ న్యాయవాది ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన వివరాలేంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు, అదే సందర్భంలో పర్యావరణానికి వాటిల్లినటువంటి ముప్పు, పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపై హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. సుప్రీంకోర్టులో దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. విచారణ సందర్భంగా జస్టిస్ అభయ సోఫా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి తాజా నివేదికను గత 2 నెలల కాలంలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపటానికి, అదే సందర్భంలో గతంలో తవ్వినటువంటి ఇసుక తవ్వకాలు జరిపినటువంటి ప్రదేశాల్లో అక్కడ జరిగినటువంటి పర్యావరణానికి జరిగినటువంటి నష్టాన్ని పోడ్చడానికి తీసుకున్నటువంటి చర్యలు, అదే సందర్భంలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారందరిపై కేసులు నమోదు చేయడం సహా తీసుకున్నటువంటి అన్ని యాక్షన్స్ తో కూడినటువంటి ఒక స్టేటస్ రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించింది. ఆ నివేదికను పరిశీలించి చూస్తున్న సమయంలోనే జయప్రకాష్ వెంచర్స్ తరపు న్యాయవాది తమ వైపు నుంచి జరుపుతున్నటువంటి అక్రమ తవ్వకాలన్నింటినీ నిలిపివేసినట్లుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తమపై విధించినటువంటి ఏదైతే జరిమానా ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతుండటంతో తదుపరి విచారణ సందర్భంలో తాము వాటన్నిటిని పరిశీలిస్తామని చెప్పి ధర్మాసనం చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది. క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఒకసారి పరిశీలించాలని, అదే సందర్భంలో ఇంకా ఏమేమి చర్యలు చేపట్టాలో సూచించాలని చెప్పి గతంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇప్పటికీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి, అవి అమలవుతున్నటువంటి తీరుతెన్నులు, వీటన్నిటిపై నివేదికను అఫిడవిట్ రూపంలో అందించాలని చెప్పి తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.